హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందని. మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి యువకాలంలో జరిగినటువంటి మహానాడులో లోకేష్ ప్రకటన, దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక కార్యకర్తలేనని, వారి ఆర్థిక సౌబాల్యాన్ని ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్టీని మరో 40 ఏళ్ళు సమర్థవంతంగా నడపాలంటే ప్రజలకు మరింత చేరువ కావాలని, మారుతున్న ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో కీలక మార్పులు జరగాలని పేర్కొన్నారు. నా తెలుగు కుటుంబం అన్న కాన్సెప్ట్ కింద 6 సూత్రాలను ఆయన మహానాడులో వేదికపై మంగళవారం ప్రకటించారు. వాటిని పార్టీకి శాసనాలుగా పేర్కొన్నారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్త అధినేత అన్న ఈ 6 అంశాలను లోబడి పార్టీ ఇకపై పనిచేయాలని స్పష్టం చేశారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి తెదేపా వల్ల తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం వచ్చాయి. ఎన్టీఆర్ని బర్తాఫ్ చేస్తే ఢిల్లీల పేదల మెడలు వంచి మళ్ళీ సీఎంగా బాధ్యతలు చేపట్టి తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పారు. యువగలం తెదేపాలో యువతకు పెద్దపీట వేస్తున్నాం. 2024 ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలో 88 మంది మొదటిసారి గెలిచారు. 17 మంది మొదటిసారి మంత్రులయ్యారు. స్త్రీశక్తి ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇస్తే చంద్రబాబు ఆర్థిక స్వాతంత్రం కల్పించారు. తెదేపా మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. దీపం వంటి పథకాలు ప్రవేశపెట్టింది. పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం 4,000 పింఛన్లు ఇస్తుంది. వచ్చే నెలలో తల్లి కొందాం, ఆగస్టు ఉచిత బస్సు పథకాలు అమలు చేస్తాం. అన్నదాతకు అండగా ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు రైతుల జీవితాలను మార్చేందుకు కృషి చేస్తారు. ఆక్వా, పామాయిల్, కోకో సాగులో మనం మొదటి స్థానంలో ఉన్నాము. కార్యకర్తే అధినేత, పార్టీ కోసం ప్రాణాలకు తెగించిన అంజిరెడ్డి, మంజుల, తోట చంద్రాయలే నాకు స్ఫూర్తిగా. కార్యకర్తలు సొంత కాళ్లపై నిలబడేలా, వారికి ఆర్థిక స్వాతంత్రం వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.